హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజున వ్లాగ్ అనమాట. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. తొందరగా అయితే నిద్ర లేచేసాం. ముందుగా గుమ్మం బయట అయితే క్లీన్ చేస్తున్నాను. నైట్ అయితే చాలా పెద్ద వర్షం పడింది. మెయిన్ డోర్ క్లోజ్ చేసినా కూడా వాటర్ మొత్తం ఇంట్లో వచ్చేసింది. అంత పెద్ద వర్షం వచ్చిందనమాట. ఆ టైంలో కరెంట్ కూడా లేదు. చాలాసేపటి తర్వాత కరెంట్ అయితే వచ్చింది. బెంగళూరు ఒకటే కాకుండా అన్ని చోట్ల వర్షం వచ్చిందనుకుంటా. ఉగాదికి ముందు రోజు కంపల్సరీగా వర్షం అయితే పడుతుంది. పోయినసారి కూడా వర్షం అయితే పడింది. గుమ్మం ముందు క్లీన్ చేయడం అయిన తర్వాత పిల్లల్ని అయితే నిద్రలేపాలి. ఇంట్లో కూడా మరోసారి మాప్ పెట్టాలి. నిన్న ఈవినింగ్ కూడా ఇల్లు మొత్తం తుడిచేశాను. ఇక మరోసారి కూడా మాప్ పెట్టేసామంటే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మా మావయ్య గారు వేప చెట్టులో ఉన్న పువ్వునైతే విడిపిస్తున్నారు. ఇక మా అమ్మాయి వచ్చేసి గుమ్మం ముందు ముగ్గులైతే వేస్తూ ఉంది. ఇక్కడ మా మావయ్య గారు వచ్చేసి బెంగళూరులో వేపాకు కూడా కొనాల్సిందే అని అంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కటి కొనాల్సిందే. మరి అదే విలేజెస్లో అయితే ప్రతి ఇంటి దగ్గర వేప చెట్టు అయితే ఉంటుంది. మనకు ఎంత కావాలో అంత దొరుకుతుంది. ఇక నేను స్నానం ముగించుకున్న తర్వాత పూజకైతే రెడీ చేస్తున్నాను. ఇక్కడ విగ్రహాలు, దీపాలు అన్నీ కూడా వాష్ చేసి ఉంచాను. ముందు పూజ కంప్లీట్ చేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను. నిన్న నైట్ వర్షం రావడం వలన బయటికి వెళ్ళి ఏమీ తెచ్చుకోలేకపోయాము. ఇక మార్నింగ్ షాప్స్ ఓపెన్ అయిన తర్వాత తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇంకా తొందరగానే పనులైతే కంప్లీట్ అయ్యేవి. మా పిల్లలిద్దరూ వెజిటబుల్స్ తేవడానికైతే వెళ్ళారు. నిన్న ఈవినింగ్ వరకు ఇంట్లో పనులే సరిపోయాయి అన్నమాట. అందుకని నిన్న బయటకు వెళ్ళడానికైతే కుదరలేదు. నైట్ వెళ్ళి తెచ్చుకోవచ్చులే అనుకున్నాం. ఇంతలో పెద్ద వర్షం, అందుకని కాగిపోయాము. ఇక మార్నింగ్ వెళ్ళి తెచ్చుకుందాంలే అనుకున్నాం. ఇక్కడ మా మావయ్య గారు మా బాబుకి ఆయిల్ అయితే పెడుతున్నారు. వాడికేమో ఆయిల్ పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఈరోజు పండుగ కాబట్టి కంపల్సరిగా పెట్టుకోవాలని బలవంతంగా పెడుతున్నారు. చూడండి ఆయిల్ పెడుతుంటే ఎలా చేస్తున్నాడో. జిడ్డుగా ఉంటుంది కాబట్టి వాడికి అస్సలు ఇష్టం ఉండదు. నేను ఎప్పుడైనా తలకు ఆయిల్ పెడతాను రా అన్న కూడా రాడనమాట. చిన్నప్పుడైతే సైలెంట్గా ఆయిల్ మసాజ్ చేయించుకునేవాడు. ఇప్పుడు ఇలా చేస్తున్నాడు. వాడు ఎంత వద్దన్నా కూడా మా మావయ్య అయితే అస్సలు వదలలేదు. ఫుల్ మసాజ్ చేశారు. అదే మా దగ్గర అయితే ఆయిల్ అస్సలు పెట్టుకునేవాడు కాదు. ఇక వాళ్ళ తాత దగ్గర కాబట్టి సైలెంట్గా పెట్టుకుంటున్నాడు. ఇలా వాడు చేసేది చూస్తూ మేము చాలాసేపు నవ్వుకున్నాం. ఇక్కడ పూజ చేయడం అయితే కంప్లీట్ అయింది. ఇక వంట ప్రిపేర్ చేయాలి. పూజ వచ్చేసి ఇలా సింపుల్గా అయితే చేశాను. ఒక పక్కన పూజ, మరో పక్కన వంట ఒక్కదాన్నే మేనేజ్ చేస్తున్నాను. వంట ఆలస్యమైనా పర్వాలేదు, పూజ అయితే నిదానంగా చేసుకుంటాను నేను. అప్పుడే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక నైవేద్యానికి ఓలిగలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మేము వీటిని ఓలిగలనే అంటాము. ఇక్కడ బెంగళూరులో కర్ణాటక సైడ్ వచ్చేసి ఒబ్బట్టు అంటారు. మేము తెలుగులో ఓలిగలు అంటాము. ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన వంటలు అయితే చూపిస్తున్నాను. 2 అవర్స్లో వంట చేయడం అయితే కంప్లీట్ అయింది. అన్ని వంటలు ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్లో అయితే ఓలిగలు చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో ప్రిపేర్ చేసిన వంటలు వచ్చేసి పూర్ణం చారు,
కోసంబరి, పాలకూర పప్పు, నెక్స్ట్ బీరకాయ మునక్కాయ కర్రీ, అలాగే మ్యాంగో చిత్రాన్నం కూడా చేశాను. మా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంతలో మా ఆయన కూడా వచ్చేసారు. దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి పూజ అయితే చేస్తున్నారు. కొత్త పంచాంగం కూడా పూజ దగ్గర పెట్టేశారు. పూజ అయితే కంప్లీట్ అయింది. ఇక భోజనానికి సిద్ధం చేస్తున్నాను. ఓలిగలు వచ్చేసి చాలా స్మూత్గా చాలా బాగా కుదిరాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. భోజనానికి సరిపడా చేసి పూర్ణం అయితే ఎత్తిపెట్టేశాను. తినాలనుకున్నప్పుడు వేడిగా చేసుకొని తినొచ్చు. వేడిగా తింటేనే చాలా టేస్ట్గా ఉంటాయి. అందరి భోజనాలు అయిన తర్వాత లాస్ట్లో అయితే నేను కూర్చున్నాను. ఇక్కడ మా అమ్మాయి అయితే నాకు వడ్డిస్తుంది. అన్ని రకాల వంటలు అయితే చాలా బాగా కుదిరాయి. చాలా టేస్ట్గా ఉన్నాయి. మధ్యలో ఎలాంటి టేస్ట్ కూడా చూడలేదు. అయినా కూడా పర్ఫెక్ట్గా కుదిరాయి అన్నమాట. మా ఇంట్లో ఉగాది అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాం. పోయిన సంవత్సరం ఉగాది అయితే అమ్మ వాళ్ళ ఊర్లో అయితే చేసుకున్నాం. ఈసారి పిల్లలకు ఎగ్జామ్స్ ఉండడం వలన ఊరికైతే వెళ్ళలేకపోయాం. ఇక్కడ మా అమ్మాయి చక్కగా వడ్డిస్తుందన్నమాట. ఇక ఈవినింగ్ నేను మా వదిన వాళ్ళు టెంపుల్కి వెళ్ళడానికైతే రెడీ అయ్యాం. మార్నింగ్ వెళ్ళడానికైతే కుదరలేదు, అందుకని ఇప్పుడు వెళ్తున్నాం. మార్నింగ్ ఇంట్లో పనులతోనే సరిపోయింది. ఈ ఇయర్ అందరికీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.